ఉంటాయి కదా సార్ ఇంకా అన్ని బ్లూ ఫిలిమ్స్ కోసం. ఏముంటాయి అదే సార్ బ్లూ ఫిలిమ్స్ కోసం మన వాళ్ళంతా ఒక్కొక్క రూమ్ కి బుక్లు ఇచ్చుకొని బుక్కుల్లో ఫోన్లు పెట్టి ఏ అయితే అప్పుడు నాస్టాలజిక్ ఉన్నాయో అలాంటివి మాకు లేవురా సార్. నాకు తెలియదు సార్, అయితే నాకు అసలు తెలియదు. నేను ఎలా కన్ఫర్మ్ చేస్తా? అదే సార్ అన్ని వాళ్ళు చెప్తుంటే మాకు తెలుసు సార్, మాకు అసలు ఐడియా లేదు. అప్పట్లో ఏముండే క్యాసెట్లు ఉండే, సీడీలు. అదే సార్ అందులో ఆ పేరు మెమరీ కార్డు సార్. ఫోన్ 12 కదా సార్, 12 to 14 అదేలే. సో అలా ఇవ్వడం వల్ల అలా ఒక రోజు ఇన్ఛార్జ్ కి అలా దొరకడం జరుగుతుంది. ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. మిమ్మల్ని కొట్టే శాతం చూసుకుంటుంటాడా? ఇదే జరుగుతుందిరా, ఎక్కడైనా ఇదే ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న అదే కదా, మీ నాన్నగారు అరే వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అంతా నీ మీద వేసారు అది ఇది అని చెప్పేది ఒక డైలాగ్ విన్నాను. ఇమ్రాన్ అదే కదా, మేనమాన్ చదివిస్తాడు నిన్ను. సపోర్టింగ్ అంటే అలా ఇంకా అసలు లాస్ట్ సీక్వెన్స్ లో క్లైమాక్స్ లో అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది కాబట్టి ముగ్గురం ఏడుస్తాం దాంట్లో. కాదు, ఒక మాట అంటాడు ఏదో, వాళ్ళకి ముగ్గురు ఒక్కనే పాయింట్అవుట్ చేశారు. ఇక్కడ కొంచెం ఫీలింగ్ తీసుకొచ్చాడు ఏదో, వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళేరా నేను వేరు చేసి చూశారు అన్నట్టు. బాగుంది, అదొకటి కొంచెం సెంటీగా ఉంది. మన పరిస్థితి ఏంటి? ఇతను ఏదేం చేస్తున్నా మనం చేతులు పిసుకుంటా నిలబట్టమేనా? ఏం లేదు కదా, మనకు కూడా ఉంది కదా. ఏముంది చెప్పు. అంటే కాలేజ్లో మ్యాక్సిమం అంటే నాకు అసలు హాస్టల్స్ అనేది అంత నచ్చదు సార్. అవునా? సో అదొకటి. రియల్ లైఫ్లో కూడా హాస్టల్ లేవు ఎప్పుడు? లేదు సార్, రియల్ లైఫ్లో నేను ఇప్పుడు ఒక్కడే కొడుకువా? ఒక్కడే కొడుకుని. వెనక ముందు ఎవరు లేరు? ఇంకా అక్క ఉంది, అక్క చదువుతుంది రాజమండ్రిలో. సో హాస్టల్కి వెళ్ళటం ఇష్టం ఉండదు? మా ముగ్గురికి అసలు హాస్టల్ లైఫ్ తెలియదు సార్. సో బట్ మేము ఇంకోటి సార్, ఏదైతే మేము ఓవరాల్ షూట్ చేసాడు అదే సార్ తీసుకొచ్చి మీకు. సో మేము ఏదైతే కాలేజ్లో షూట్ చేసామో ఎవరు జూనియర్ యాక్టర్స్తో చేయలేదు సార్. అంటే మా ఏజ్లో ఎవరైతే చేశారో వాళ్ళంతా ఒరిజినల్ వీడియో బాయ్, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఒరిజినల్ స్టూడెంట్స్ సార్ వాళ్ళందరూ. అది మనకి బాగా ఏంటంటే సార్ ఒరిజినల్ కాలేజ్లో లేకపోతే తడిసిమో అప్పుడు అయ్యేది మీకు కదా. ఈ బడ్జెట్లో సార్ అవ్వదు. అంటే ఇక్కడ బ్యూటీ ఏంటంటే సార్, ఈ కథకి ఆ కాలేజ్ ఓనరే రాపించుకున్నాడు ఈ కథ. ఇలా ఒక ఐఐటి దాంట్లో చేద్దామని అంటే డైరెక్టర్తో ఉంటే తను నా దగ్గరికి వచ్చాడు. కాలేజ్ అక్కడ విజయనగరం దగ్గర కాదు సార్, ఇక్కడ హైదరాబాద్లోనే వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అని ఒకటి ఉంది. ఇక్కడ నుంచి సార్ ఇక్కడ వైజాగ్లో కూడా ఉంది. ఇక్కడ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ, అది డిఫెన్స్ అకాడమీ అనమాట. మనకి రేపు కాలేజ్ ఆ వైట్ షార్ట్లో చూస్తే కూడా బయట టైర్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే డిఫెన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అనమాట. అందుకే వీళ్ళకన్నా 4 పెచ్చ ఫిట్గా ఉంటారు. ఆ కట్లు కానీ హెయిర్ కట్లు కానీ, మనోడు కూడా అంత జుట్టేసుకుని ఉన్నాడు కానీ వాళ్ళ హెయిర్ కట్స్ కానీ వాళ్ళంతా వాళ్ళు కూడా ఎంత సపోర్టివ్గా ఎంత ఓపికగా చేశారు అసలు. లేకపోతే అవ్వదు నిజంగా. లక్కీ సినిమా వాళ్ళు మాత్రం నిజంగా చాలా లక్కీ ప్రొడ్యూసర్లు. ఏదైనా సరే ఏది కావాలన్నా దొరికేస్తే కొంచెం అటు ఇటు అయినా కానీ వాళ్ళే వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎక్కడైనా ఇళ్లల్లో కూడా మనం షూటింగ్లు చేస్తుంటాం కదా, అమ్మో సినిమాకున్నగా గ్రేట్నెస్. అదే సార్, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చి ఇటుకలు ఎత్తరంటే ఎవరు కానీ యాక్టింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కనబడడానికి. అందరు వస్తారు. అదే అందరికీ బ్యూటీ అది. అదే సహజంగా ఏంటంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చూసిన ప్రతి అమ్మాయి నచ్చుతుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా? అందరూ బాగుంటారు. అందరు బాగుంటారా? పోనీ ఎవరన్నా గోకేవా? మొత్తం షూటింగ్ లోనే అయిపోయింది సార్ ఫస్ట్ ఇయర్. ఫోక్సో ఉంటుంది తెలుసుగా. అదే పోయాను సార్. లేదు సార్, ఓకే ఏదో ఇంటర్లో ఫస్ట్ ఇయర్లోనే 10-20 days వచ్చాను సార్. మిగతాదంతా షూట్లోనే అట్లనే వెళ్ళిపోయింది సార్. మరి ఫస్ట్ ఇయర్ ఎలా అయిపోయిందా? లేదు సార్, ఎగ్జామ్కి వెళ్ళి రాసేసి మళ్ళీ రాయాల్సి వచ్చిందిగా? లేదు లేదా అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ రాసి వస్తుంది. ఏ ఇయర్కి వచ్చాను, సో ఇది రాయాలి. ఏ గ్రూపు? సిఈసి సార్, అదే బెటర్ అని. నువ్వు? నేను ఎంపీసీ. A+B హోల్ క్యూబ్ ఎంత? నన్ను అడుగు. నేను బైపీసీ. నాకు ఇంగ్లీష్ ఫేవరెట్ సార్ సబ్జెక్ట్, అందుకన్నా. ఎంపీసీకి ఇంగ్లీష్కి సంబంధం ఏంట్రా? అదే క్వశ్చన్ బ్రో.
సరే మ్యాథ్స్ ఏంటి ఈ దీంట్లో మీరు ఎంపీసీయా బైపీసీయా? అందరం ఎంపీసీ. అందరు ఎంపీసీయా? అబ్బా E=mc² గురించి అని చెప్పారా? అది ఐఐటీలో చెప్తా అంటారు. మళ్ళీ అతను నిత్యానంద్ చెప్పాడు అనకండి. అంటే మాకు హాస్టల్లోనే సరిపోయింది సార్. అదే సార్. ఫిజిక్స్ అదే సార్. ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్ అదే ఫిజిక్స్కి సంబంధించి ఏమని చెప్పు, ఫార్ములాస్. న్యూటన్స్ థర్డ్ అలాంటివి